హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే న్యూ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మొక్కజొన్నలతో ఎప్పుడూ చేసుకునే గ్యారెలే కాక కొంచెం డిఫరెంట్గా ఇలా మొక్కజొన్నతో కొత్త రెసిపీ అయితే ప్రిపేర్ చేశానండి. బ్రేక్ఫాస్ట్ కొనైనా డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కావాల్సిన ఐటమ్స్: ఒక కప్పు మొక్కజొన్నలు, ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలండి. ఒక బౌల్లో మొక్కజొన్నలు యాడ్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. రవ్వ కూడా యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే వాటర్ అనేది మొత్తం పీల్చుకుంటాయండి. రవ్వ మొక్కజొన్నలు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న మొక్కజొన్న రవ్వ పేస్టును ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. అల్లం ముక్కలు, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని అంతా. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం నువ్వులు యాడ్ చేసుకొని పిండి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అయిపోయిందండి. బ్యాక్ సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదైతే కుక్ అయిపోయిందండి. వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. రిమైనింగ్ కూడా ఇలానే చేసుకోవాలండి. చాలా సింపుల్గా ఇదైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్. మొక్కజొన్నలతో ఎప్పుడు గారెలే కాక కొంచెం డిఫరెంట్గా ఎలా ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ కాంబినేషన్గా అయితే పల్లి చట్నీ అయితే తీసుకున్నానండి. చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీటిని అయితే మొక్కజొన్నలతో బన్ దోశ. లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి ఇవి హెల్దీ కూడా ఫ్రెండ్స్.